సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి, వాకిలి ముందు అయితే సింపుల్గా ఇలా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇది వచ్చేసి 7 చుక్కలు, మధ్య 4 వచ్చే వరకు అండి చుక్కలు అయితే. ముగ్గు చూడటానికి సింపుల్గా భలే ఉంటుందండి. ఇంకా ముగ్గు చుట్టూ ఏదైనా పండుగలప్పుడు కలర్స్ వేసామంటే సూపర్ ఉంటుంది అనమాట. చూడటానికి గుమ్మం అంతా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నేను అలాగే గడప కూడా నీట్గా పూదిచ్చి పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చేసి ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకొని ఒక పక్కన పాలు, ఒక పక్కన నీళ్ళు అయితే పెట్టేశానండి హాట్ వాటర్ తాగటానికి అండి. నేనైతే నిన్న సరదాగా వెళ్తుంటే 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను అనమాట. కాలేజీ పిల్లలు అనుకుంటా. అయితే ఒక అమ్మాయి అంటుందన్నమాట, ఇంక ఈరోజైతే నాకు పర్లేదు, ఫీవర్ తగ్గింది, మా అమ్మ అయితే రెస్ట్ తీసుకో, మళ్ళీ కాలేజీకి వెళ్తే టైంకి తింటావో తినవో, తినాలనిపించట్లేదని అలానే వదిలిపెడతావు కదా అని చెప్పింది. అలాగే జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకొని టైం టు టైం ట్యాబ్లెట్లు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుందని అయితే చెప్తుంది. అది ఇంకొక అమ్మాయి ఉందన్నమాట, మీ అమ్మ ఎంత గ్రేట్, మా అమ్మ ఉంది, నాకు ఫీవర్ వచ్చిందని చెప్తే ఇక అడ్డమైన గడ్డి తింటే ఎట్లానే ఉంటుంది, రాదా మరి, రాకుండా ఎట్లుంటుంది, చెప్పింది తింటావా అని నాకు ఇంకా 4 తిట్లు వడ్డించిందని అయితే చెప్తుందనమాట. అలా తిట్లతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చిందిలే అని అయితే చెప్తుంది. ఇంక ఈరోజు పర్లేదు, తగ్గింది, ఇంక అందుకే వచ్చేసాను అని అయితే చెప్తుంది అనమాట. నాకైతే మళ్ళీ అనిపించింది, సరదాగా అనిపించింది అనమాట వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే. అమ్మ ప్రేమ అంతే ఉంటుందండి. అందరూ అమ్మలు ఒకేలా ప్రేమ అయితే చూపించరనమాట. ఒక్కొక్కళ్ళు ఏంటంటే చిన్నదానికి కూడా చాలా జాగ్రత్తగా కేరింగ్గా చూపిస్తూ ఉంటారనమాట. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్టు అర్థమైపోతుంది పక్కన వాళ్ళకి కూడా. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇంకెప్పుడు తిడతానే ఉంటారు, మళ్ళీ ప్రేమ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది అమ్మ అంటే. మనల్ని తిట్టినంత మాత్రాన అమ్మకి ప్రేమ లేదని కాదండి, మనల్ని ఎక్కువగా తిడుతూ ఏదో ఒకటి అంటూ ఉంటారు చూడు, అలాంటి అమ్మలకి మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. సపోజ్ ఎలా చెప్పాలంటే, నాని సినిమా చూసారా, మహేష్ బాబుది, చిన్నపిల్లవాడిలాగా పెద్దవాడిలాగా మారిపోతూ ఉంటాడు. ఆ సినిమాలో అమ్మ చూసారా, ఊరికి కొడుతూ ఉంటుంది అనమాట, కానీ కనిపించకుండా పోతే ఎంత బాధపడుతుందో చూడండి. అమ్మ ప్రేమ అలా ఉంటుందండి. మన ముందు చూపించరు అనమాట, కొంతమంది చూపించరు, కానీ మనం లేకపోతే, మనం కనిపించకపోతే చాలా బాధపడిపోతూ ఉంటారండి. 1-2 నిమిషాలు కూడా ఉండలేరనమాట చూడకుండా. అందరూ ప్రేమ ఒకేలా ఉండదండి, ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్కలా ఉంటుంది. కాకపోతే ప్రతి తల్లికి తన పిల్లలంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ ఉంటుంది. కొంతమంది ప్రేమను చూపిస్తారు, కొంతమంది అయితే కోపాన్ని 2 కలిపి చూపిస్తూ ఉంటారనమాట. కోప్పడే వాళ్ళకి ప్రేమ లేదని అయితే అస్సలు అనుకోవద్దండి. మన మీద కోపాన్ని చూపించే తల్లిదండ్రులకే ఎక్కువ ప్రేమ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ గారాబం వల్ల ఇదవుతారేమో, ఎక్కడ గారాబం చేయటం వల్ల బద్ధకంగా తయారవుతారేమో, గారాబం చేయటం వల్ల వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోలేకుండా ఏముందిలే ఏదైనా అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటారని అనుకుంటారేమోనని అలా మన మీద కొంచెం కోపాన్ని చూపిస్తూ ఉంటారనమాట. తల్లిదండ్రులు ఏది చేసినా మన మంచికే అండి. అది ప్రేమైనా కోపమైనా ఏదైనా సరే మన గురించి మనకి తెలుసుకోవాలని చేస్తూ ఉంటారనమాట. నాకు అనిపించింది అయితే చెప్పానండి. మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. ఓకే అండి, మీతో మాట్లాడితే ఇక్కడ ఏం చేస్తున్నానని చెప్పలేదు కదా. హాట్ వాటర్ అయితే కలిపేసానండి మా పాపకి, నాకు. అలాగే ఇంకా మా బుడ్డోడికి వాళ్ళ డాడీకి అయితే కాఫీ కలిపించేసాను అనమాట. తర్వాత ఇంకా నేను ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పప్పు వండేసాను, ఈరోజు అయితే ముద్దపప్పు వండాను అనమాట. తర్వాత ఇంకా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. కొంచెం రైస్ ఉంది, ఇంకా అందుకని ఫ్రైడ్ రైస్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఇంకేంటి స్వప్న ముద్దపప్పులోకి ఏంటి అనుకుంటున్నారు, నేను నిన్న నైట్ టమాటా పచ్చడి
అయితే తాలింపేసాను కదా, ఇంకా టమాటా పచ్చడి అలాగే ముద్దపప్పు అయితే మా వారికి బాక్స్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత అయితే పప్పుచారు చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. పప్పు ఉంటే ఈవినింగ్ పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఇదిగో ఇక్కడైతే ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా, ఎగ్ అంతా చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే ఇందులో రైస్ అయితే వేస్తున్నాను అనమాట. వైట్ రైసేనండి, దీంట్లో ఉప్పు కారం అయితే ఏమేసి కలపలేదు. ఈ రైస్ని అయితే ఇందులో వేసి చక్కగా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుతున్నానండి. చూడండి ఇక్కడైతే చక్కగా కలిసిపోయింది కదా, ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. పైన కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇదిగో ఒకసారి అయితే పప్పు కూడా ఉడికిందో లేదో చూడలేదనమాట ఇందాక. ఇంక ఇప్పుడైతే చూశాను, ఎనపాల్సిన పని కూడా లేదండి. చక్కగా పప్పు అయితే భలే మెదిగింది కదా, బాగా ఉడికింది. మెదిగేదేంటి ఓకే అండి. తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళైతే తెలిసిన వాళ్ళు బ్లౌజెస్కి అయితే మగ్గం వర్క్ అయితే వేయించుకున్నారండి. అంటే ఈ బ్లౌజెస్ కూడా వాళ్ళవే అనమాట. బ్లౌజ్ తోటి మనకి వర్క్ అయితే వేసి పంపించారండి. చూడండి ఇక్కడ ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కదా. బ్లౌజ్ కూడా వాళ్ళదేనంటున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనుకుంటున్నారా? బ్లౌజ్ క్వాలిటీ కూడా సూపర్ అండి, చాలా బాగుంది. మనకి ఇలా డిజైన్స్ అన్నీ మనకి నచ్చిన డిజైన్ మోడల్ చెప్పామంటే వాళ్ళు చక్కగా మనకి బ్లౌజ్ ఇచ్చి వాళ్ళ అడ్రస్ కూడా చెప్తానండి. మీకు కావాలనుకుంటే బ్లౌజ్ పీస్ పంపించి ఇలా వర్క్ అనేది చేయించుకోవచ్చు. లేదనుకుంటే వాళ్ళ విత్ బ్లౌజ్ తోటి వాళ్ళు ఇలా వర్క్ అయితే వేసి పంపిస్తారండి. మీకు కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఒక నెంబర్ చెప్తానండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. నెంబర్ వచ్చేసి 8074853641. నెంబరు ఇంకొకసారి వినాలనుకున్న వాళ్ళు వీడియోని ముందుకు జరిపి వినండి, అర్థమవుతుంది. ఇక్కడ వర్క్ వచ్చేసి చూడండి, మాకు తెలిసిన వాళ్ళైతే ఈ వర్క్ అనేది వేయించుకున్నారండి. బ్లౌజ్తో సహా వాళ్ళే వేసిచ్చారనమాట. చూడండి అన్ని మోడల్స్ అయితే నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ వీటిల్లో బాగా నచ్చిన డిజైన్ ఏది ఉందంటే ఇదైతే బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇదంతా కంప్యూటర్ వర్క్ అండి. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చాలా చోట్ల వేస్తూనే ఉన్నారు, కాకపోతే ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదండి కొన్ని చోట్ల. కానీ ఇక్కడైతే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి, చక్కగా ఉంది. చెప్పాను కదా, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వర్క్ వేయించుకోవాలనుకుంటే నేను చెప్పిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. ఇది కూడా బాగుంది కదండి, కలర్ కాంబినేషన్ అయితే బాగుందనమాట. దీని మీద ఇలా నాకైతే ఇలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చిందండి. వర్క్ కూడా నీట్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ రెడ్ మీద వచ్చేసి సిల్వర్ కదా, సూపర్ ఉంది కాంబినేషన్ వచ్చేసి. మనలో చాలా మందికి ఏంటంటే శారీస్ అన్నీ బాగుంటాయండి, బ్లౌజెస్ వచ్చేసి మనకి కొంచెం మనం లావ్ అవ్వటం వల్ల ఇట్లా ఉండటం వల్ల మనకు ఆ బ్లౌజులు అనేవి సెట్ అవ్వవు. మ్యారేజ్ అప్పుడు కొన్ని బ్లౌజెస్ అవన్నీ అప్పుడు మనం సన్నగా ఉంటాం కదా, పిల్లలు పుట్టి కొంచెం ఎట్లా లేదన్నా లావ్ వస్తూనే ఉంటాము. కానీ ఆ శారీస్ ఏమో నీట్గా బాగుంటాయండి. కాస్ట్లీ అంత రేట్లు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా చీరలు అనేవి. మనకి బ్లౌజెస్ తీసేసి శారీస్ని పడేయాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా, బ్లౌజ్ సరిపోవట్లేదని. అలాంటప్పుడు మనకి ఆ శారీకి ఏ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది చూసుకొని ఇలా వర్క్ వేయించుకొని మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయి ఏంటని చూసుకొని బ్లౌజెస్ మార్చేసామంటే ఆ శారీ లుక్కే మారిపోతూ ఉంటుందండి. సూపర్ ఉంటుంది కదా. బ్లౌజ్ సరిపోవట్లేదని శారీస్ని పక్కన పెట్టేయకుండా ఇలా మనం న్యూ బ్లౌజెస్ కుట్టించుకున్నామంటే ఆ శారీ లుక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఏంటి నేను చెప్పింది కరెక్టే కదా. ఏంటి స్వప్న చూపించటమేనా, నువ్వు కూడా ఏమైనా బ్లౌజెస్కి వర్క్ వేయించుకున్నావా అని అయితే అనుకుంటున్నారు కదా. నాకు తెలుసండి ఇన్ని బ్లౌజెస్కి చూపించానంటే మీకు ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుందని. కాకపోతే నేనైతే ఇప్పటి వరకు కంప్యూటర్ వర్క్ అయితే ఏమి వేయించలేదండి. మీకు తెలుసు కదా, నేను శారీస్ అయితే చాలా తక్కువ, ఎప్పుడన్నా అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాను. అవి కూడా నార్మల్గానే కుట్టించుకుంటానండి. బ్లౌజెస్ వచ్చేసి అంటే నార్మల్గా కాదులండి, ఇలా వర్క్ ఏమి వేయించకుండా కుట్టించుకుంటాను అనమాట. ప్రస్తుతానికి నేనైతే ఏం వర్క్ వేయించుకోలేదు, కానీ ఇవన్నీ బాగున్నాయి అనమాట. అందుకని మీకు కూడా చెప్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకుంటారని. రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి. మనకి డిజైన్స్ని బట్టి రేట్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనం చెప్పే డిజైన్ బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇదైతే శారీ అండి, చూసారు కదా.
ఈ కంప్యూటర్ వర్క్‌లో అయితే డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేసేయండి అబ్బా! ఓకే. వీడియో అయితే ఇంకా చాలానే ఉందండి. కాకపోతే నేను ఇంతవరకే ఎడిటింగ్ అయితే చేసి వాయిస్ ఓవర్ అయితే చెప్పాననమాట. నెక్స్ట్ ఏం చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.